హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచుంచాం మీకోసం. రీసెంట్ గా రిలీజ్ అయిన హనీ అనే తెలుగు మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటలు ఉంది అండ్ బడ్జెట్ వచ్చేసి సుమారు 8 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే జీవితం మీద విరక్తి వచ్చింది. ఎందుకు వచ్చాను భగవంతుడా థియేటర్ కి అన్నట్లు అనిపించింది. సారీ టు సే దిస్, చాలా చెత్తగా ఉంది. ఈ వీడియో కొంచెం హార్ష్ గా అనిపించవచ్చు, మరి నా ఫ్రస్ట్రేషన్ అలాంటిది. ఎందుకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అని. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, ఆనంద్ అండ్ లలిత లవ్ మ్యారేజ్ చేసుకున్నాక మీరా అనే పాప పుడుతుంది. అప్పటి నుండి వాళ్ళ ఇంట్లో గొడవలు రావడం, తనకి జాబ్ పోవడం అండ్ ఇంకా ఫైనాన్షియల్ బర్డన్స్ లాంటివి అన్ని పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ భరించలేక ఆనంద్ దేవుడిని నమ్మడం మానేసి తాంత్రిక పూజలతో ఈజీ మనీ కోసం ఫ్యామిలీ మొత్తం డేంజర్ లో పడేస్తాడు. ఎందుకు ఏం రిస్క్ చేశాడు, వాళ్ళ ఫ్యామిలీ సక్సెస్ అయ్యారా లేదా అనేది మూవీలో చూస్తారు. పాజిటివ్స్ చెప్పాలి అంటే అసలు ఏమీ లేవు. కొంచెం కొద్దో గొప్ప ఏదైనా ఉంది అంటే నవీన్ చంద్ర గారి యాక్టింగ్. కొన్ని సీన్స్ లో ఆయన ఎక్స్ప్రెషన్స్ కొంచెం భయంకరంగా ఉంటాయి. నేచురల్ ఫ్లో లో వెళ్తూ ఉంటుంది. కన్విన్సింగ్ గా పర్ఫార్మ్ చేశారు. డబ్బులు ఇచ్చారు వాళ్ళు ఏదో ట్యాక్ చేసేద్దాం అన్నట్లు కాకుండా. నెగిటివ్స్ చెప్పాలి అంటే అబ్బో పుష్కలంగా ఉన్నాయి. అసలు ఈ మూవీలో స్టోరీ గానీ, నెరేషన్ స్ట్రక్చర్ గానీ, ప్రాపర్ స్క్రీన్ ప్లే గానీ ఏముండదు. రైటర్ అండ్ డైరెక్టర్ గా చేసింది కరుణ కుమార్. ఈయనంతకు ముందు పలాస 1978, శ్రీదేవి సోడా సెంటర్ అండ్ మట్కా తీశారు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకుని తీశారు. మూఢనమ్మకాలు, తాంత్రిక విద్యలు ఎట్సెట్రా లాంటివి. బట్ ఓవరాల్ గా వీక్ ఎగ్జిబిషన్ అని చెప్పాలి. మూవీలో పేసింగ్ ఇష్యూస్ చాలా దారుణంగా ఉంటాయి. లిటరల్లీ పేషెన్స్ టెస్ట్. చూపించిన సీన్ ని మళ్ళీ చూపిస్తూనే ఉంటారు. లూప్ లో రిపిటేటివ్ సీన్స్ అనమాట. ఎడిటర్ గా చేసింది మార్తాండ్ కే వెంకటేష్. ఈయన చాలా సీనియర్ టెక్నీషియన్, బట్ బాలేదు ఈసారి. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఇల్లాజికల్ గా అండ్ సిల్లీగా ఉంటాయి అనమాట. థ్రిల్లింగ్ సస్పెన్స్ మూమెంట్స్ గానీ, హారర్ ఎలిమెంట్స్ లాంటివి గానీ, ఎంగేజింగ్ ఎమోషనల్ డ్రామా గానీ ఏమి ఉండవు. డైరెక్టర్ అలా రాసుకుంటే ఇంకా ఎడిటర్ ఏం చేయగలడు. మూవీలో చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. అండ్ అవి ఎప్పుడు ఎలా ఎందుకు వస్తే అర్థం కాదు. ఆ హనీ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, మియా అనుకుంటూ. ఆ పాపతో ఉండే సీన్స్ గానీ చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. ఆ గెటప్ ఏంటో వాళ్ళకే తెలియాలి. ఆ సాంబ్రాణి పొగల్లో హాలోవిన్ పార్టీ కాస్ట్యూమ్ వేసుకొచ్చినట్లు. ఆ CGI స్పెషల్ ఎఫెక్ట్స్ ఏంటో. దానికి తోడు దివ్య గారి లౌడ్ యాక్టింగ్ అండ్ అరుపులు కేకలు చాలా హెడ్ యాక్టింగ్ తిప్పిస్తాయి. మధ్యలో వచ్చిరాని యాక్టింగ్ తో దివి సరిపోయారు అందరూ అనే స్టేజ్ కి తీసుకెళ్తారు మనల్ని. రాజా రవీంద్ర గారు అయితే వస్తారు వెళ్తారు రిపీట్ మోడ్ అనమాట. ఆ 4 బయట పెట్టడం, మధ్యలో నాన్నకు ప్రేమతో మూవీలో లాగా గుండెలు బాదుకోవడం, చివరికి పార్క్ లో మార్నింగ్ ఎక్సర్సైజ్ లాగా చేతులు పడాలి. వాళ్ళ ఇష్టం. ఇంకా నాకైతే ఎన్నో సార్లు థియేటర్ లో కూర్చి సీట్ చింపేసి ఫోన్ ఆ స్క్రీన్ మీద ఇసిరేసి అసలు ఏం తీసారా మీరంతా కలిసి అని అరవాలనిపించింది గట్టిగా. నేను ఒక్కడనే వెళ్లకుండా కూరగాయలు కొనుక్కుంటున్న 4 ఫ్రెండ్స్ ని తీసుకెళ్లి బలి చేసే పాపం. కోల్డ్ వెదర్ లో బండ బూతులు తిట్టుకుని ఉంటారు నన్ను వాళ్ళ సండే వేస్ట్ చేసినందుకు. సినిమాటోగ్రఫీ వర్క్ బై నగేష్ బనెల్ గొప్పగా ఏం లేదు. జస్ట్ ఏవో టీవీ సీరియల్ చూసిన విజువల్స్ అనిపించాయి నాకైతే. మ్యూజిక్ బై అజయ్ అరసాడ కూడా ఏం బాలేదు. ఎమోషనల్ సీన్స్ వచ్చిన ప్రతిసారి నీకు దండం రా బాబు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం ఆపే అని అనిపిస్తుంది మన మైండ్ లో. మూవీలో ఏ క్యారెక్టర్ కి, సీన్ కి, బ్యాక్ స్టోరీకి, వాళ్ళు చేసే యాక్షన్స్ కి అస్సలు ఏం క్లారిటీ ఉండదు సరిగ్గా. మరి అది మనకి మైండ్ గేమ్ పెట్టామని హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఏంటో వాళ్ళు. ఆ ఇంటర్వెల్ సీన్ కి ఫ్యూజులు ఎగిరాయి అండ్ క్లైమాక్స్ అయితే బాబోయ్ ఏంటి టార్చర్ అనిపించింది. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే మీకు విరూపాక్ష, కిష్కిందపురి, శంబాలా లాంటి మూవీస్ లో లాగా రేసీ స్క్రీన్ ప్లే తో మధ్యలో కొన్ని థ్రిల్లింగ్ ఆర్ జంప్ స్కేర్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే బాగా డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా పొలిమేర థీమ్ లో డెడ్స్ లో స్క్రీన్ ప్లే ఉండి ఒక సైకలాజికల్ ఎమోషనల్ డ్రామా లాంటి టీవీ సీరియల్ ని చూడబోతున్నాం అనే క్లారిటీ ఉంటే ఇంకా మీ ఇష్టం. మరి నేనేదో యూట్యూబ్ ఛానల్ పెట్టి చిన్న సినిమాని తొక్కేస్తున్నా అనే ఫీలింగ్ మీకు వస్తే, నేను చూసిన షోలోనే థియేటర్ లో మిగతా ఆడియన్స్ కూడా బండ బూతులు తిట్టుకుని మరీ బయటకు వెళ్ళారు. అది మరి విషయం. నేను కూడా ట్రైలర్ చూసి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉందనే థియేటర్కి వెళ్ళాను, బట్ ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటెడ్ అనమాట. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.